పెద్ద చాలా మంది పోస్ట్పోన్ అవుతుంది అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకని ఇట్లా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు? ఇంకా ఏం లేదు అన్నయ్య, పెద్ది అనేది వచ్చేసింది, ఇంకా థియేటర్ కి సిద్ధమైపోయింది. తప్పకుండా మెగా ఫ్యాన్స్ కి అయితే పండగే. జూన్ 4th రచ్చే. మరి మనం చూసాం పెద్ద ట్రైలర్, ఒక ఓ రేంజ్ లో మనం ఆ డైలాగ్స్ కూడా చూడమే ఆటే నా పొగరు అని చెప్పేసి. సో తప్పకుండా ప్రతి డైలాగ్ అందరూ బతకడానికి ఆడతారు, నేను గెలవడానికి ఆడతానని చెప్పేసి. సో ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా ఉంది. చాలా మంది మాత్రం మీరు ఢిల్లీకి వెళ్ళండి, చెన్నైకి వెళ్ళండి, ఏడికి వెళ్ళి ప్రమోషన్లు చేసినా పెద్ద పోయినట్టే, బజ్ రావట్లేదు అంటున్నారు. దాని గురించి ఏం చెప్తారు అన్న? ఏం పెద్ద ఏం పోలేదు, ఇంకా హైప్ క్రియేట్ అయింది. చాలా మంది మొన్న చూసాం, అది ఏదైతే మొన్న చూసాం ట్రైలర్ రాకముందు చాలా మంది నెగిటివ్ ట్రోల్ చేశారు. ట్రైలర్ వచ్చినాక ఎంత పాజిటివ్ వచ్చింది, సినిమా మీద ఒక హైప్ క్రియేట్ అయింది. రికార్డ్స్ అన్ని గతంలో వచ్చిన ఆర్ఆర్ సినిమా, బాహుబలి, ప్రతి ఒక్కటి కూడా మన వచ్చిన సినిమాల్లో కూడా అన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తారు తప్పకుండా. సో ఇందులో చేసినప్పుడు జగత్ బాబు సార్ కూడా ఒక మంచి క్యారెక్టర్ యూజ్ ఉంది. ఆయన క్యారెక్టర్ ఎవరైనా గుర్తుపడడానికి కూడా ఆ పర్ఫార్మెన్స్ చేయడానికి చాలా అద్భుతంగా ఉంది. సో సాంగ్స్ కూడా ఏఆర్ రెహమాన్ సాంగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కటి ట్విస్ట్ గా అసలు డిఫరెంట్, టోటల్ రామ్ చరణ్ అనేది డిఫరెంట్, ఆ హెయిర్ స్టైల్ కే ఫీల్ అయిపోయారు ప్రతి ఒక్కరు కూడా. ఆ హెయిర్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంది. సో అద్భుతంగా కనెక్ట్ అయిపోయారు ప్రతి ఒక్కరు. జాహ్నవి కపూర్ పర్ఫార్మెన్స్ కూడా చాలా, డాన్స్ ఇందులో ప్రతి ఒక్కటి కూడా సాంగ్స్ హైలైట్ గా ఉన్నాయి. సో టోటల్ గా అయితే ఎందుకన్నా రామ్ చరణ్ గారి సినిమా రాకన్నా ముందు నుంచే నెగిటివిటీ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నాను అంటే, ఇది ఒక హైప్, ఒక మంచి కథనే. ఇది కావాలని కొంతమంది ఇది తొందరగా రిలీజ్ కాలేదని చెప్పేసి కొంత నెగిటివ్ ప్రభావం వల్ల అట్లా అన్నారు తప్పితే, దీంట్లో ఇలాంటి ఒక మంచి కథ, ఒక బ్లాక్ బాస్టర్ సినిమా. సో తప్పకుండా ఆయన చేసిన సినిమాల్లోకి వెళ్ళా కూడా ఇది ఒక పెద్ద టైటిల్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంకోటి డైరెక్టర్ బుచ్చిబాబు సార్ తన గురించి 5 సంవత్సరాల నుంచి ఈ కథ రాసుకోవడం చేయడం, ఒక గ్లోబల్ స్టార్ ఈ కథను ఒప్పుకోవడం. ఇంకోటి నిజ జీవితంలో ఒక ప్లేయర్ గెలవాలంటే ఒక పేదరికం నుంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఒక గేమ్, ఒక క్రికెట్ ప్లేయర్ కావాలన్నా, ఒక ఛాంపియన్ కావాలన్నా, కుస్తీలో, ఒక జిమ్నాస్టిక్స్ లో, ఒక నేషనల్ ఇంటర్నేషనల్ పోవాలన్నా, ఒలింపిక్స్ లో పోవాలన్నా, సో అలాంటి పోవాలంటే ఇలాంటి చిన్న అంటే ఒక పెద్ద చిత్రం తీసి ఒక నేషనల్ ఇంటర్నేషనల్ ఒక మంచి యాక్టర్, ఇలాంటి వాళ్ళు ఇలాంటి సినిమా చూస్తే చిన్న వాళ్ళకు కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. సో ఆ విధంగా ఈ సినిమా పెద్ద అనేది ఉండబోతుంది. కొంతమంది ఫ్యాన్స్ ఏమైనా ఇలా చేస్తున్నారా, లేదంటే కొంతమంది అలా అంటే సినిమా అంటే తెలియని వాళ్ళు మాట్లాడవచ్చు, కానీ సినిమా అంటే ఎన్ని కష్టాలు ఉంటాయి, కోట్ల బడ్జెట్. సో ప్రతి ఒక్కటి థియేటర్స్, ఇంకోటి సినిమా మీద కొన్ని వందల మంది బ్రతుకుతారు. ఒక సినిమా మంచి సినిమా వస్తే ఒక చిన్న సైకిల్ స్టాండ్ కానీ థియేటర్ లో ఉన్నాం ప్రతి ఒక్కరు, ప్రతిదీ ఒక ఉపాధి ఇలాగ ఉంటుంది. ఇండస్ట్రీలో కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుంది. ఆ విధంగా ఈ యొక్క పెద్దని ఉండడం ఇది మెగా ఫ్యాన్స్ కి నిజంగా ఒక పండగ అని చెప్పొచ్చు. తప్పకుండా ఇది చాలా ఒక 100 కోట్ల బడ్జెట్. ఇది అన్ని సినిమాల్లో కూడా గతంలో చూస్తాం ఆర్ఆర్ తోటి ఎంత ఒక మంచి ఆస్కార్ లెవెల్లో అవార్డు తీసుకుని వచ్చారు, మనకి మంచి పర్ఫార్మెన్స్. తప్పకుండా ఈ సినిమా కూడా మళ్ళీ ఇంకొక ఆస్కార్ లెవెల్లో ఈ సినిమా ఉండబోతుంది, ఒక మంచి అవార్డు. అంటే తప్పకుండా కొంచెం టికెట్ రేట్స్ అనేది మీడియం గా ఉంటే బాగుంటుంది. సో తప్పకుండా మా ఫ్యాన్స్ తరపు నుంచి కూడా రిక్వెస్ట్ ఏంటంటే, టికెట్స్ రేట్స్ అనేది చాలా రీజనబుల్ గా ఉంటే ప్రతి ఒక్కరు వెళ్ళి సినిమా చూడడానికి అవకాశం ఉంటుంది. ఫ్యాన్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, చిన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా. అదొక్కటి కొంచెం ఇక్కడ ప్రీమియర్స్ పర్మిషన్ ఇచ్చి తెలంగాణలో, అక్కడ ఆంధ్రాలో ఇచ్చారు, కానీ ఇక్కడ మెగా ఫ్యాన్స్ కి అందరు పర్మిషన్ ఇచ్చేసి ఫ్యాన్స్ అందరు సినిమా చూసేలాగా మీడియం రేట్ గా ఉంటే తప్పకుండా ఈ కలెక్షన్స్ అనుకున్న రీచ్ అన్ని తప్పకుండా బాగుంటది. రికార్డ్స్ అన్ని తప్పకుండా బ్రేక్ అవుతాయి. సో బడ్జెట్ కూడా రీచ్ అవుతుంది. తప్పకుండా ఒక అందరికి ఇంకా వచ్చే సినిమాలకు కూడా బెస్ట్ గా ఉంటుంది. మేమైతే అది కోరుకుంటున్నాం ఫ్యాన్స్ కి. తప్పకుండా అంటే అవన్నీ కూడా కొంత అంత బిజినెస్ వ్యాపారాలు కూడా కొంచెం పైనుంచి మీరు అన్నట్టు గవర్నమెంట్ కి కూడా అన్ని రావాలి. అవన్నీ కూడా ఎప్పటి నుంచో అంటున్నారు, అవన్నీ కూడా కొంచెం పెద్దవాళ్ళు ఆలోచించి నిర్ణయాలు చేసి మళ్ళీ సినిమా అనేది కూడా రీచ్ కావాలి కాబట్టి. సో థియేటర్కి వచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. సో సినిమాకి థియేటర్ రావాలనే ఉద్దేశంతో కూడా కొంచెం ఆలోచించి పెట్టవాలి చూస్తుంది. సో ఆ విధంగా ఫెసిలిటీ ఉంటేనే ఆ రేట్ అనేది ఫిక్స్ అవుతుంది. సో తప్పకుండా ఒక మంచి సినిమా చూడడానికి అయితే చాలా మంది ఇష్టపడుతున్నారు. సో తప్పకుండా ఈ పెద్ద సినిమా రామ్ చరణ్ గారికి ఒక మంచి ఆస్కార్ అవార్డు, ఒక బ్లాక్ బాస్టర్. June 4th రచ్చే. తప్పకుండా మరొక బ్లాక్ బాస్టర్. థ్యాంక్ యూ.